ప్లాస్టిక్ మన భూమికి ఎంత హాని చేస్తుందో మనందరికీ తెలుసు. అయినా కూడా మనం ప్లాస్టిక్ని పూర్తిగా దూరంగా ఉండలేకపోతున్నాం. కనీసం రీప్లేస్ చేయగలిగిన చోటైనా ప్లాస్టిక్ని రీప్లేస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా ప్లాస్టిక్ని రీప్లేస్ చేయగలిగిన చోట ఒకటి ఉంది. అదేంటంటే మనం రోజు వాడే బ్రష్. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ బ్రష్ చూసారు, ఇది ఎంత లావుగా ఉందో. దీనికి ఎంత ప్లాస్టిక్ అవసరం అవుతుంది ఇది తయారు చేయడానికి. అలాగే మనం మినిమం ఒక 3 monthsకి ఒక బ్రష్ రీప్లేస్ చేస్తాం అనుకున్నా, 3 monthsకి ఒక బ్రష్ వాడుకుందాం అనుకున్నా, ఇంట్లో 4 ఉంటే 3 monthsకి ఎంతెంత బ్రష్ని మనము భూమి మీద పడేస్తామో, ఎంత ప్లాస్టిక్ని మనం భూమి మీద పడేస్తామో ఒకసారి ఆలోచించండి. ఇంకొంతమంది చెప్పొచ్చు, మేము రీసైకిల్ చేపిస్తాము ప్లాస్టిక్ని, ఈ బ్రష్లు అవన్నీ కూడా రీసైకిల్కి పంపిస్తాము అని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ రెడ్యూస్ చేయడం ఇంపార్టెంట్. రీసైకిల్ చేయడం కంటే రెడ్యూస్ చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. దీన్ని రీప్లేస్ చేసే ఒక బ్రష్ ఉంది. అదేంటంటే బ్యాంబూ బ్రష్. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇదే బ్యాంబూ బ్రష్. ఇది రకరకాల సైజుల్లో వస్తుంది. ఇది పెద్దవాళ్ళ కోసం పెద్ద సైజులో, చిన్నపిల్లల కోసం చిన్న సైజులో వస్తుంది. కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, బ్యాంబూ అంటే ఇది చెట్టు కదా, చెట్టుల్ని కొట్టేసి ఇలా బ్రష్లు చేసుకోవడం ఏంటి అని. బ్యాంబూ అనేది ఒక చెట్టు కాదు, అది ఒక గడ్డి జాతి. ఆ గడ్డి జాతి ఎలా ఉంటాయంటే మనం ఎంత పెరికేసినా మళ్ళీ మొలుస్తాయి అనమాట. అలాంటి గడ్డి జాతి ఈ బ్యాంబూ. మన ఇండియాలో బ్యాంబూ అనేది చాలా ఎక్కువగా పండుతుంది. సో వాటితో మనం ఇలా బ్రష్లు అలాంటివి తయారు చేసి మనకి ఇస్తున్నారు. మనం ఇలాంటివి వాడుకోగలిగితే దీన్ని మనం పక్కకు పడేసేయచ్చు. మనం ఏ బ్రష్ వాడతాం రా రోజు? అది ఎవరిది బ్రష్? ఇది నా బ్రష్. భూమి కూడా మన అమ్మ లాంటిదే. మన అమ్మని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో భూమిని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. వీలున్న చోటల్లా ప్లాస్టిక్ని తక్కువగా వాడడానికి ప్రయత్నిద్దాం. ఇది నేను తయారు చేసిన వినాయకుడు.